చేయాలని నీ జీవితంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉంటాడు. మనల్ని గద్దిస్తూ, శిక్షిస్తూ, బుద్ధి చెప్తూ ఉంటాడు. వాటిని మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఇవి నాకు అవసరం లేదు. ఎందుకని దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు? ఎందుకని దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడంటే, ఈ గద్దింపు, ఈ శిక్ష ఎందుకో చెప్పనా? నిన్ను ధన్యుడిగా, ధన్యురాలిగా చేయడానికి. ఆమేన్. ఒకరు మనల్ని గద్దిస్తున్నారు, వాక్యం మనల్ని గద్దిస్తుంది, సేవకుడు మనల్ని గద్దిస్తున్నాడు, సేవకుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే అది ఎందుకని? మనం ధన్యుడుగా చేయాలని, దేవుడి ఎదుట నిలబెట్టాలని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు, మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అంత మాత్రాన దానిని తృణీకరించకూడదు. సర్వశక్తి కలిగిన దేవుడు ఏది చేసినా అది మనకి ఎందుకయ్యా అంటే అది మన మేలు కొరకే. ఆమేన్. అది మన మేలు కొరకే కానీ అది మన కీడుకు కొరకు కాదు. మనం